సోదరమ్మా బ్యాక్ రావాలి. సైడ్ వచ్చేసి కొంచెం జరగాలి. ముందు ముందు కొంచెం జరగండి. మీరు కొంచెం సైడ్ రాండమ్మా. ఓకే సార్. వస్తున్నాయి. పింఛన్ వస్తా ఉందా? ఎంత వస్తా ఉంది? నా ఫోన్ వెనక్కి పెట్టుకోండి. ఫోన్ కొంచెం కింద పెట్టండి. హ్యాపీగా ఉన్నారా? డబ్ల్యూఏ ప్రెసిడెంట్ అడుగు. రెండు పక్కల ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. ఇంకేమ్మా पेपर अभी पकड़े ऐसे तुम्हारे कुछ आया तो लो बेटे पकड़ो पैसे तुम्हारे कुछ आया तो उसको वास्ते. ओके ओके सर. कौन సోదరమ్మా బ్యాక్ రావాలి. ఈరోజు మళ్ళీ మీకు అందరికి డబ్బులు ఇవ్వమని చెప్పిపోయాని ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారిని నన్ను ఇక్కడికి పంపించారు. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలనేటువంటిది మా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఏదైతే మీకు సంక్షేమ పథకాలు ఇది ఒక్కటే కాదు. మీకు రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా ఉచిత బస్సులు ఎక్కడికైనా ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడ కావాలన్నా మీరు ఉచితంగా పోవచ్చు. ఇంతకుముందు వాళ్ళకు మీకు 2003 ఇస్తామని చెప్పి 3000 రూపాయల పింఛను కూడా 5 ఏళ్ళు పెట్టారు. ఈరోజు 3000 4000కి ఇస్తామని చెప్పిన ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత మీకు అందరికీ ఉంది. మీ ఆశీర్వాదం కూడా ఉండాలి. ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలి. అమర్నాథ్ రెడ్డి గారికి కూడా మీ ఆశీస్సులు ఉండాలి. ఓకేనా? అందరికీ ఆశీర్వాదం. మాకు ఇది ఎలా ఇక్కడ ఉంటారు. ఏదైతే ఉపాధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పారో దానికి సంబంధించి ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో బెదిరించి భయపెట్టి పారిపోయి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలంటే కనీసం నిద్రలేని రాత్రులు గడిపినటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఈ రోజు రాష్ట్రానికి తీసుకురావడానికి మొన్ననే మరి దేశం ప్రపంచం మొత్తం తిరగడమే కాకుండా ఈ మధ్యనే దాదాపు సింగపూర్ లో 6 రోజులు తండ్రి కొడుకులు ఉండి ఈ రాష్ట్రం కోసం పెట్టుబడుల పైన ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసేటువంటి సందర్భాన్ని ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా చేస్తా ఉన్నాం. సంవత్సర కాలంలో వీటిని పూర్తి చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. వారు కూడా ఈ రోజు గ్రామాలకు వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి తప్పుతున్నారనేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమే కాకుండా వాళ్ళ కార్యకర్తలు గ్రామాల్లోకి పంపిస్తా ఉన్నారు.
నేను అడుగుతా ఉన్నా, అయ్యా మేము ఇచ్చినటువంటి మాట చేయడానికి నిజంగా ఇంకెవరైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే 50 ఏళ్ళు కూడా నువ్వు చరిత్రాల్సినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. 50 ఏళ్ళైనా ఈ రాష్ట్రంలో ఒక నమ్మకం కలిగించే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఏ పేపర్లో చదివినా మీరు చేసిన అవినీతి, అటు లిక్కర్ లో దోచుకున్నది, శాండ్ లో దోచుకున్నది, అదేవిధంగా ల్యాండ్ లో దోచుకున్నది, అన్నిట్లో ప్రతిరోజు కనపడతా ఉంటే ఈ రాష్ట్రానికి ఏ పెట్టుబడిదారుడైనా వస్తాడా దాన్ని రూపుమాపుకోవడానికి, దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన, కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. నేను అందుకే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడితే గాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పనికి మారినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవరైనా వస్తే పూర్తిగా మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తున్నా. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి కొన్ని విషయాలు ఈ సందర్భంగా మంత్రి గారితో నిన్న కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం కూడా డిపార్ట్మెంటల్ రివ్యూ పలమనేరులో కూడా జిల్లా నుంచి కూడా పెట్టుకోవడం కూడా ఆయన జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మండలంలో ఒక తమిళనాడు కనెక్టివిటీనే కాదు, ఈ రోజు నెల్లిపట్ల రోడ్డు కూడా అన్యాయంగా దారుణంగా ఉంది. అదేవిధంగా కడపనతానికి సంబంధించినటువంటి దారి ఇబ్బందికరంగా గుంతలు పడినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ పూర్తి చేయడమే కాకుండా ఈ రోజున మనకు రాబోయే కాలంలో అటు పలమనేరు నుంచి కృష్ణగిరికి 4 లైన్ మరి శాంక్షన్ కూడా చేయడం జరిగింది. వారి అధ్యయనంలో రేపు గడ్కరీ గారు కూడా ఈ రోజు సాయంత్రమే మన తిరుపతికి వస్తా ఉన్నారు. గడ్కరీ గారితో కూడా వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే గతంలో మనకి 2 బైపాస్లు ఉన్నాయో, ఇటు పక్క మనకు బైరెడ్డిపల్లి బైపాస్ కానీ, అటు పక్క వీకోట బైపాస్ కానీ, వీకోట బైపాస్ పూర్తిగా కూడా ఆంధ్ర రాష్ట్ర కనెక్టివిటీనే లేకుండా కొంతమంది స్వార్థం కోసం, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పూర్తిగా దాన్ని కర్ణాటక డైవర్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మాట చెప్పడం జరిగింది, మంత్రి గారు కూడా దాన్ని తెలియజేయడం కూడా జరిగింది. రేపు కొత్తగా వచ్చేటువంటి డిపిఆర్ లో ఇటు పక్క ఈస్టర్న్ సైడ్ ఏదైతే తూర్పు సైడ్ ఉండేటువంటి ప్రాంతంలో మనం ఒక రింగ్ రోడ్ కానీ మనకు బైపాస్ తీసుకోగలిగితే వీకోట పూర్తిగా కూడా కనెక్టివిటీ వస్తాయి. అయితే ఈ యొక్క మండలానికి సంబంధించి కూడా మనకు ఎందుకైతే ఎక్స్ప్రెస్ వే ఇక్కడనే మనకు ఇన్లెట్ అవుట్లెట్ ఉంది, ఈ ప్రాంతం డెవలప్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి మళ్ళా మనకు 4 రోడ్లు ఏదైతే గండ్రాస్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందో దానికి సంబంధించినటువంటి రోడ్డు కూడా గతంలోనే కూడా మనం శాంక్షన్ చేసాం. గత ప్రభుత్వంలో క్యాన్సిల్ చేసి మళ్ళీ కూడా దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తూ, ఈ రోడ్ కనెక్టివిటీస్ అన్ని ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఒక పక్క తమిళనాడు కర్ణాటక ఉంది కాబట్టి మనకు ఆ 2 ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ రోడ్లు రేపు వాళ్ళకు వచ్చినటువంటి ఫండ్స్ లో ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ ఫండ్స్ వస్తే ఈ ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి 2 రాష్ట్రాలకు మధ్యలో ఉంది కాబట్టి దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని చెప్పి మరొకసారి మంత్రి గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఎవరికైతే ఈ యొక్క తల్లికి వందనం పడిందో ఆ తల్లులలో ఆనందం ఇందాక అడిగాను. ఒక మైనార్టీ ఇంటి దగ్గర ఎన్ని పడినాయమంటే 3 పడినాయి. అంటే ఆ తల్లి ఆనందం అంటే మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం, మాట మీద ఉండేటువంటి ప్రభుత్వం, పేదల కోసం ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు మా ప్రభుత్వం. ఎంతమందికి ఇస్తామనేటువంటి 3 పిల్లలు ఉంటే 3, 4 ఉంటే 4 అర్హత కలిగినటువంటి ప్రతి అందరికీ కూడా ఈ రోజు తల్లికి వందనం వారి ఖాతాలలో పడడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు అవ్వాతాతలకు కానీ వితంతువులకు కానీ మా ప్రభుత్వం ఏదైతే వస్తే 3,000 నుంచి 4,000 అంటే చాలా మంది ఇది ఇవ్వడం సాధ్యమా అన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబడుతుందని చెప్పి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం ఆర్థిక పాపాలు వెంటాడుతున్నప్పటికీ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఈ రోజు 3,000 ఒకేసారి 4,000 చేయడం. మొదటి నెలలో భాగంగా ఆ రోజు 3 నెలల బోనస్ 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు కూడా మొదటి నెలలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
దీపం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి నాడు చంద్రబాబు నాయుడు దీపం పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టినది ఎవరు అక్క చెల్లెల కంటే ఎక్కడెక్కడ చూసినా పొయ్యిలు లేకుండా పొయ్యిలు కట్టెల పొయ్యిలు పెట్టుకుని ఆ పొగతో బాధపడుతూ ఉంటే దీపం పథకాన్ని తీసుకొచ్చి ఆ రోజు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం వారి యొక్క ఆడవారి పట్ల స్త్రీల పట్ల వారి యొక్క పక్షపాతితో ఆ రోజు ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు దీపం పథకంలో 2వ భాగంలో కూడా ప్రతి సంవత్సరం 3 సిలిండర్ల భాగంగా కూడా ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా సూపర్ 6 పథకాలన్నీ సూపర్ సక్సెస్ గా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చింది. ఈ రోజు అదే తల్లికి వందనం అయిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఆ రోజు సాధ్యం కాదనుకున్నాము. సాధ్యాసాధ్యాలు ఆర్థికంగా నెలకు 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలంటే ఆ ఉచిత బస్సు ప్రయాణంలో మనం ఆడపిల్లలకు మాట ఇచ్చాము. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రమంతా కూడా ఉచితంగానే ఇవ్వాలి. ఎక్కడో జిల్లాకి ఇస్తే దాని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పి రాష్ట్రమంతా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ఆగస్టు 15వ తారీఖున రేపు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని చెప్పిన కార్యక్రమాన్ని ఈ రోజు 2వ తారీఖు ఇవ్వబోతా ఉన్నాం. ఆ రోజు వారి మాదిరిగా మేము అబద్ధాలు చెప్పలేదు. 3,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి 250 రూపాయలు 2 సంవత్సరాల తర్వాత పెంచారు. మళ్ళీ అంచెలంచెలుగా వెలుగు దానికి అనేకమైన నిబంధనలు పెట్టి ఆ నిబంధనలతో లబ్ధిదారులను తోట్లో ముంచారు. ఈ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులకు సవాల్ విసురుతున్నాం. మీరు బాబు సూర్యుడి మోసం అని చెప్పి తిరుగుతా ఉన్నారు. మీరు గొప్ప ఆ రోజు మేము బటన్ నొక్కాము, మేము ఇచ్చినంత సంక్షేమం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు దేశ చరిత్రలోని గొప్పగా గొప్ప కొట్టుకునే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఛాలెంజ్ చేస్తుంటా ఉన్నా. నిజంగానే మీరు సంక్షేమం ఇచ్చి ఉంటే, నిజంగానే మీ బటన్ నిజమైన బటన్ నొక్కి ఉంటే ఎందుకు వైనాట్ 175 నుంచి మీరు 11 సీట్లకు ఆగిపోయారు? సిగ్గు శీలం లేదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు సిగ్గు విడిచి ఈ రోజు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి మళ్ళీ రోడ్ల మీదకి వస్తాం, ప్రజల దగ్గరికి వస్తామంటున్నారు. 151 సీట్లు అత్యధిక మెజార్టీ ఇచ్చారు మీకు. మీరు పరిపాలన ప్రజలకు ఏం చేశారు? రాబందులో వేటాడారు, ప్రజలను హింసించారు. మిమ్మల్ని అన్ని చూసిన తర్వాతనే 151లో 5 తీసి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా మీరు మమ్మల్ని మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. ఆఖరికి 11 మంది ఇస్తే 11 మంది సభ్యులు కూడా తోక ముడిచి శాసనసభలో వచ్చి ఏదైనా ఉంటే సమస్యల మీద మాట్లాడాల్సిపోయి ప్రభుత్వం ప్రజల డబ్బులు ఇచ్చేటువంటి జీతాలతో బతికేటటువంటి ఆ శాసనసభ్యులు కూడా శాసనసభకు రాకుండా పోయారు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ప్రజల దగ్గరికి వస్తాడు మా జగన్మోహన్ రెడ్డి, పల్లె పల్లె తిరుగుతాడు, పాదయాత్ర చేస్తాడు. ఎందుకు పాదయాత్ర చేస్తామయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఆ రోజు 5 సంవత్సరాలు ప్రజల చాటును తిరిగావు. 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ కూర్చున్న ప్రజల గురించి ఏ రోజైనా ఆలోచించావా? ఏ రోజైనా ఏ గ్రామానికైనా వెళ్ళావా? ఎక్కడైనా మీటింగ్లు పెడితే పరదాలు కట్టుకుని పరదాలు రాకపోయిన పులివి నువ్వు ఆ రోజు ఈ రోజు వచ్చి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నావు. ప్రజలకు ఏమని జవాబు చెప్తావు? అంటే మేము 3,000 4,000 చేసినామని చెప్తావా? దీపం పథకం ఇచ్చినామని చెప్తావా? తల్లికి వందనం ఇచ్చినామని చెప్తావా? రేపు ఆగస్టు 15వ తారీఖున ఆర్టీసీ బస్సులు ప్రయాణం ఉచితంగా ఇస్తున్నామని చెప్తావా? ఏ పథకాన్ని మేము చేయలేదని చెప్తావు? ఏ విధంగా నువ్వు తలుచుకొని బయటకు వస్తున్నావో ఒకసారి ఆలోచన చేయాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఈ రోజు సిగ్గు సెలవు లేకుండా బాబు సూర్యుడి మోసం గ్యారెంటీ అంట. ఏదైనా బైక్ విశ్వాసం సూర్యుడి బాబు గ్యారెంటీ అంటున్నారు. ఈరోజు సక్సెస్ఫుల్ గా చేశాం సూపర్ 6. మీరు మోసగాళ్ళు దేశాన్ని దోచుకున్నారు. ఈ రోజు మీ కింద ఉన్నటువంటి అధికారంలో నాడు చేసినటువంటిది అధికారులు జైళ్ల పాలవుతున్నారు. ఎందుకు ప్రజల దగ్గరికి మధ్యలో 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నామని చెప్పేందుకు పోతారా? ప్రజల మధ్యకు సంచరికి పోతారా? ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే మంత్రులుగా ఆ మంత్రుల కర్మ ఏముందో ఒక్కసారి ఆలోచించండి. కాకాని గోవర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇది మేము చేసిన ఆరోపణలు కాదు. వ్యవస్థ ఆరోపణలు చేపట్టింది
మీద వచ్చినటువంటి కేసు ఆధారంగా సాక్ష్యాధారాలతో దేకేరు కోర్టులు ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే వారికి శిక్ష విధించబడతా ఉంది. ఒక మంత్రి, ఒక శాసనసభ్యుడు గారు, 3 శాసనసభ్యులు, అవని ఒక మా ఎంపీ, అవైతే రాష్ట్ర చరిత్రలో అదేవిధంగా 6 మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మాజీ చీఫ్ సెక్రటరీలు ఒక నాయకుడి దగ్గర పోతే పని చేస్తే గౌరవంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పని చేశానని చెప్పి గతంలో చెప్పుకునేవాళ్ళు. అటువంటి వ్యక్తులు ఈ రోజు జైలు పాలయ్యారు, అనారోగ్య పాలయ్యారు. వాళ్ళు సిగ్గు శరం లేకుండా బాబు షూరిటీ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొని వచ్చి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటారా? సిగ్గు అనిపించడం లేదా? ప్రజల దగ్గరికి పోవాలంటే ఏ పథకాన్ని తీసుకుని సక్రమంగా అమలు చేస్తా ఉన్నాం. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాము. ఏదైతే పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఈ రోజు గాడిలు పెట్టి ఈ రోజు మా యొక్క డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సీసీ రోడ్లు కానీ అవన్నీ కూడా పరుగులు పెడుతున్నాయి. మళ్ళీ ఈ రోజు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్వాగతం చెప్తా ఉన్నారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా మాకు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నారు. తెగే మారలేదు కదా తెలుసుకుంటారా మ్యాటర్ అది కన్నా తెలుసు ఇంతవరకు న్యాయం జరగలేదు. వాళ్ళకుండేది ఒకే ఒక తమ్ముడు సార్, ఒకే ఒక తమ్ముడు, 2 అక్కగారులు. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళకి న్యాయమే జరగలేదు. నిన్నటి ఇంకా రెస్పాన్సిబిలిటీ లేదు. డాక్టర్లు నెల్లూరు కానీ కందుకూర కానీ మాకు ఫోన్లు చేసి మేము 10 గంటలకు బాడీ ఇస్తామన్న వాళ్ళు ఇప్పుడు చిత్తూరు జిల్లా బైరెడ్పల్లి మండలము పలంనేరు నియోజకవర్గము బేలపల్లి గ్రామము. సార్ బేలపల్లి గ్రామము మా పిల్లోడు ఒకడు డ్రైవింగ్ చేసేవాడు, కొలోరా డ్రైవరు. వాడు వసూరు నుంచి గుంటూరుకి లోడింగ్ వేసుకోపోతాడు, పూల్ లోడు. పోయే దారిలో కందుకూరు దగ్గర యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన నెక్స్ట్ మినిట్ బాడీని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లినప్పటి నుంచి ఏ డాక్టరే కానీ ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. ఈ రోజు మార్నింగ్ 10 గంటలకు బాడీ ఇస్తామన్నారు, బాడీ కూడా ఇవ్వలేదు.
ఇంతవరకు డాక్టర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇంతవరకు రెస్పాన్సిబుల్ లేదు, డాక్టర్ కూడా అక్కడికి వెళ్ళలేదని చెప్పినారు. మాకే మేమేం చేయాలో తెలియక మేము ధర్నా చేస్తున్నాం సార్. మాకు ఇంతవరకు పాలన చేయలేదు. ఎమ్మెల్యే మాకు సాయం చేయాలి. ఇంతవరకు అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా మా పెద్దోళ్ళు వచ్చి తీసుకుంటే మేము బాగుంటాం సార్. మేము దళితులు, మాకు ఇంతవరకు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. మాకెవరు లేరు, వాళ్ళకి ఎవరు లేరు. ఇద్దరు అక్కల్లో ఒక అమ్మగారు ఉన్నారు, వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. వాళ్ళకి న్యాయం చేయాలి. ఇంతవరకు మేము నిన్నటిని ఇంకా ఎంతో ప్రెజర్ చేస్తే ఈ రోజు మార్నింగ్ 10 గంటలకి బాడీ ఇస్తామన్నారు, మాకు బాడీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే డాక్టర్లు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, బాడీ మార్జరీలోనే పారే అయినారని చెప్పారు మాకు. ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్? నిన్న 31 4 గంటలు 3:30-4 గంటల మధ్య యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ లేదు. బాడీ మాత్రం తీసుకొని మార్జరీలో పారే అయినారు. ఇంతవరకు బాడీని ఏం చేయన్నారు ఏమని కూడా మాకు తెలుస్తాను లేదు సార్. బాడీని కూడా మాకు చూపించలేదు. మాకు ఈ రోజు 10 గంటలకు బాడీ ఇస్తామన్నారు, బాడీ కూడా ఇవ్వలేదు. మా చిత్తూరు డిస్టిక్ బోడిపల్లి మండలం బేలపల్లి గ్రామ పంచాయతీలో ఎస్సీ కాలనీలో భాస్కర్ అన్న వ్యక్తి నెల్లూరు దగ్గర కందుకూరు దగ్గర యాక్సిడెంట్ అయిందాడు. ఎప్పుడో 3 రోజులు అయింది. 3 రోజుల క్రితము పోస్ట్ మార్టం ఏమి గానీ లేదు. ఏమి చెప్పినా మాకు రెస్పాన్స్ లేదు. అందువల్ల మేము ఇంతవరకు చూస్తే ఇప్పటికి పోస్ట్ మార్టం లేని దానికి మేము మా వదిన మా పిన్ని అంతా చేరి మా చెల్లి మేము ధర్నాకి దిగిందాము. ఎమ్మెల్యే కానీ వచ్చి మాకు న్యాయం చేయాలని, మా దళితులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఉన్నా ఆడేమన్నా చెప్పినాం. రోడ్లు బ్లాక్ చేసి ఒక్క నిమిషం చెప్పేది నేను చెప్పేది తర్వాత చెప్పున్నాను. ఇప్పుడు ఇన్ని సమస్యలు నువ్వంతా ప్రజలందరికీ ఇబ్బంది కలిగించే విధంగా ఇవన్నీ పెట్టడం పద్ధతి కాదు. మంచిగా తీస్తే పక్కన ఉంటే బాగుంటది. కావాల్సింటే సమస్య అక్కడ కాబట్టి అక్కడ మాట్లాడితే బాగుంటది. అక్కడ పోయేది లేదంటే రోడ్డు మీద బ్లాక్ చేస్తావా? రోడ్డు మీద అంతా బ్లాక్ చేస్తారా మీరు? అంటే మీ ఇష్టం వచ్చినట్టు బ్లాక్ చేస్తారా? మీకు ఇష్టం వచ్చినట్టు బ్లాక్ చేస్తారు అంతేనా? మీరు కాల్ చేసి ఇప్పుడు సరే ఆడ అయిపోయింది, మా దగ్గర కన్నా వచ్చింది ఫోన్ చేసి ఆయన గుంపులో ఉన్నాడు నేను కూడా మాట్లాడతాను.